ఎంత గొప్ప మాట. సంవత్సరాది నుంచి అంట సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కన్ను దృష్టి ఆ దేశం మీద ఉన్నది కనుకనే ఆ దేశం అంతా సమృద్ధిగా ఉంది. కొండలు లోయలు కలిగిన దేశము, ఆకాశ వర్షజలము తాగే దేశము, దేవుడే లక్ష్య పెట్టిన దేశం. కారణం ఏంటంటే సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు దేవుని కను దృష్టి ఆ దేశం మీద ఉంది. హల్లెలూయా. ఈ రాత్రి సమృద్ధిలోకి మనం నడిపించబడాలంటే దేవుడు గత సంవత్సరం ఏవైతే మన జీవితాలు ఆగిపోయినాయో ఆ సమృద్ధి అనేది ఈ సంవత్సరంలో మనం అనుభవించాలి అంటే, ఇదిగో దేవుడు మన కుటుంబాలను లక్ష్య పెట్టాలంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు నిశ్చయంగా మన కుటుంబాలు అనుభవించాలంటే ఈ సంవత్సరం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఏముండాలంట? యెహోవా కను దృష్టి మన మీద ఉండాలి. మన ప్రభు మన పక్షాన మనం చూడకపోతే ఎప్పుడు సాతానుకు అబంధాసాలు మనం అప్పగించబడే వాళ్ళం. ఎన్ని మరణాలు దాటుకొని మనం రాలేదా? వచ్చాం ప్రేమైన వారా. కారణం ఏంటంటే గత సంవత్సరం దేవుడు కను దృష్టి మీద ఉన్నది. ఇదిగో ఈ సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కను దృష్టి మన మీద ఉండబోతుంది. హల్లెలూయా.